దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో కాబట్టి ఐ వుడ్ సే ఇంటర్మీడియట్ పీరియడ్లో ఉంటే కనుక ప్లీజ్ ఫోకస్ ఆన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఎవరైతే ఎర్లీ ఫేజ్ నుంచే అంటే కాలేజ్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి అండ్ ఈవెన్ 10th నుంచి కూడా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాము అనుకుంటే కనుక ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ దిస్ వీడియో విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. సో యాక్చువల్లీ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో ఈజ్, ఒకప్పుడు నేను కూడా కాలేజ్ ఫేజ్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ నేనేం చేశానంటే, ఈవెన్ ఎన్సీఆర్టీస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పట్లో. సో ఫస్ట్ నేను లక్ష్మీకాంత్ బుక్ ఎక్కడో యూట్యూబ్లో ఎవరో టాపర్ సజెస్ట్ చేయడం చూసి వెంటనే అది ఆర్డర్ పెట్టేసి చదవడం అయితే స్టార్ట్ చేసేసా. నిజంగా ఒక పేజ్ అయ్యేసరికి నాకు అర్థమైంది దట్ ఏమో నాకు యూపీఎస్సీ నాకు సెట్ అవ్వదేమో అని చెప్పి నాకు అనిపించింది. సో చాలా డిమోటివేట్ అయ్యాను. సో అండ్ దెన్ చాలా టైం పట్టింది ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికి, కానీ ఎగ్జామ్ సిలబస్ తెలుసుకోవడానికి, బుక్ లిస్ట్ అండ్ ఆల్సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సో ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. ఓన్లీ బికాస్ there was no one టు గైడ్ మీ. సో అసలు ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి కాలేజ్ లైఫ్లో అని చెప్పడానికి ఎవరు లేకపోవడం వల్ల అండ్ ఆ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. సో వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ యూ కెన్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ లైఫ్ టు దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో మీరు ఇంటర్మీడియట్లో ఉండొచ్చు, లేకపోతే 10th క్లాస్లో ఉండొచ్చు, ఏ ఫేజ్లో ఉన్నా సరే దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యూ సమ్ క్లారిటీ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఐ హోప్ ఇఫ్ యూ హ్యావ్ క్లిక్ దిస్ వీడియో, ఐ హోప్ యూ ఆర్ ఇన్ యువర్ 10th క్లాస్, ఐ మీన్ స్కూల్ ఫేజ్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ కాలేజ్. సో ఈ 3 types ఆఫ్ పర్సన్స్ గురించి కూడా నేనైతే సెపరేట్గా డిస్కస్ చేస్తాను. బికాజ్ ఈ 3 phases కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు కాలేజ్లో ఉన్నారో, సో కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ స్కిప్ ద వీడియో. టైమ్ స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్లో మనకు ఉన్నాయి. సో మీరు కాలేజ్లో ఉంటే కాలేజ్ గురించి డిస్కస్ చేసే టైమ్ స్టాంప్ దగ్గరికి వెళ్ళండి, ఆర్ ఎల్స్ ఇంటర్మీడియట్. సో టు సేవ్ యూ సమ్ టైమ్ యూ కెన్ స్కిప్ ద వీడియో ఆర్ ఎల్స్ యూ కెన్ వాచ్ ద ఎంటైర్ వీడియో సో దట్ యూ విల్ నో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది విత్ అస్ ఎలా అనేది ఇవాల్వ్ అవుతుంది అనేది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సి బ్యాక్ ఇన్ మై ప్రిపరేషన్ ఫేజ్, బిగినర్ ఫేజ్ ఏదైతే ఉందో, సో ఐ హ్యాడ్ దిస్ స్టడీగ్రామ్ అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో స్టడీ గురించి, స్టడీ రిలేటెడ్ పోస్ట్స్ అండ్ స్టోరీస్ ఎవరైతే పెడతారో సో వాళ్ళేది స్టడీగ్రామ్ అంటారు. సో ఈ స్టడీగ్రామ్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ పర్సన్. సో ఆ అమ్మాయి ఏంటంటే షీ వాజ్ ఇన్ హర్ 9th క్లాస్ అండ్ షీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఈవెన్ ఇన్ ద 9th క్లాస్. ఏంటంటే బైజూస్ కోచింగ్ తీసుకుని. సో వాళ్ళు ఎలాగా ఎన్రోల్ చేసుకున్నారో, ఒక 9th క్లాస్ చదివే అమ్మాయిని ఐఏఎస్ కోచింగ్లో ఎలా ఎన్రోల్ చేసుకున్నారో బట్ నాకైతే అర్థం కాలేదు. బట్ 9th క్లాస్లోనే ఐఏఎస్ ప్రిపరేషన్, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది దట్స్ సంథింగ్ మాట లేవు దాని గురించి చెప్పడానికి. సో కాబట్టి స్కూల్లో ఉంటే కనుక మీరు ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి, సో వీటిని ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ యువర్ స్కూల్ ఫేజ్ 9th క్లాస్ 10th క్లాస్ అనేది యువర్ పర్సనాలిటీ ఈజ్ అండర్ డెవలప్డ్. ఓకే, సో ఈవెన్ నా గురించి చూసుకున్నా సరే, నేను యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే నాకు ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది ఉంది. అండ్ కాలేజ్కి వచ్చేసరికి చాలా చేంజ్ అయింది. బికాస్ కాలేజ్లో ఏంటంటే నా ఫ్రెండ్స్ని కూడా నేను చూసాను ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో. సో వాళ్ళందరినీ చూసేసరికి నాకు ఇమేజ్ అనేది చేంజ్ అయింది. అండ్ దెన్ హైదరాబాద్ ఎప్పుడైతే వెళ్ళానో కోచింగ్ గురించి, అప్పుడైతే ఇంకా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది ఎగ్జామ్ గురించి. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, సో వీటన్నిటినీ కూడా మార్చేసింది. బట్ ఆఫ్టర్ 1.5 year బ్రేక్ నేను ఎప్పుడైతే మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశానో నిజంగా చాలా కొత్తగా కనపడడం స్టార్ట్ చేసింది ఎగ్జామ్ అనేది. ఓన్లీ బికాస్ మై పర్సనాలిటీ ఇవాల్వ్డ్ ఓవర్ టైమ్. ఓకే, ఈవెన్ మీరు 10th క్లాస్లో చూసుకున్నా సరే, మీరు 10th క్లాస్లో ఎలా ఉంటారు, ఇంటర్మీడియట్లో అలా ఉండరు, అండ్ డిగ్రీలో ఎప్పుడైతే మీరు ఒక కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతారో అండ్ వేరియస్ కమ్యూనికేషన్స్ బట్టి, ఫ్రెండ్స్ బట్టి అండ్ మీరు ఉండే కమ్యూనిటీ, సొసైటీ, కాలేజ్ ఏదైతే ఉందో సో వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద చాలా ఉంటుంది. సో 10th క్లాస్ ఈజ్ ద ఫేజ్ దట్ యూ స్టార్ట్ దిస్ ప్రోగ్రెస్ అనమాట. మీ పర్సనాలిటీ పెంచుకోవడం అనేది ఓన్లీ 10th క్లాస్తోనే స్టార్ట్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతాను. బికాస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్ దట్ ఈస్ ద టైమ్ యూ గెట్ టు సీ ద వరల్డ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఈ టైంలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా? ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా మీరు ఇండియా, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్తో ఉండే రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ డిప్లొమసీ, వీటి గురించి తెలుసుకునే స్టేజ్ అయితే కాదు. ఫస్ట్ ఐ వుడ్ సే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ. అండ్ ది అదర్ థింగ్ దట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్ కెరీర్ ఆప్షన్స్. సో ఈ 9th క్లాస్లోనే మీరు ఐఏఎస్ అయిపోదాం, ఐపీఎస్ అయిపోదాం అని ఎందుకు డిసైడ్ అయ్యారో అది మీకే తెలుసు. బట్ మీరేంటంటే ఈ ఫేజ్లో మిగతా కెరీర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏంటంటే ఈవెన్ డిగ్రీలో కానీ నాతో పాటు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఒక 4 to 5 months తర్వాత ఇది మనకి కాదు, ఇది మనకి సెట్ అవ్వదు,
సో ఇంకొకటి చూసుకుందాం అని చేంజ్ అయిన వాళ్ళు కానీ ఆర్ఎల్స్ ఏంటంటే ఇప్పటికీ కూడా చాలామంది ఈవెన్ వాళ్ళ డిగ్రీ అయిపోయాక లేకపోతే డిగ్రీ సగంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ డిగ్రీ మనకి కాదు, ఆ డిగ్రీ తీసుకోవాల్సింది, ఎంబీబీఎస్ వైపు వెళ్ళాల్సింది, లేకపోతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్సింది, ఓ మై గాడ్ ఇంజనీరింగ్ నాకు సెట్ అవ్వదు, డిగ్రీకి వెళ్ళాల్సింది. సో ఇలా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు చాలామంది ఆస్పిరెంట్స్. ఏంటంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు తీసుకున్న డిగ్రీ వాళ్ళకి నచ్చదు. ఓన్లీ బికాజ్ ఏంటంటే ఈ ఫేజ్ 10th క్లాస్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళకి రైట్ గైడెన్స్ అనేది ఉండదు. ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, లేకపోతే ఎంబీబీఎస్ మనకి సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి తెలియాలంటే ఫస్ట్ ఆ కెరీర్ ఆప్షన్స్ అనేది వాళ్ళు ఒకసారి చూడాలి. సో ఎలా తెలుసుకోవాలి కెరీర్ ఆప్షన్స్ గురించి అంటే ఈ టైంలోనే మనకి ఏంటంటే సీనియర్స్ అనేవాళ్ళు హెల్ప్ఫుల్ అవుతారు. సో ఎవరైతే ఎంబీబీఎస్లో ఉన్నారో సో వాళ్ళని అడగండి ఎలా ఉండబోతుంది, ఈవెన్ లేకపోతే నీట్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో డాక్టర్ అవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది ఏంటి, అండ్ దెన్ ఇంజనీర్తో మాట్లాడండి. ఎవరైనా ఉంటారు కదా చుట్టాల్లో లేకపోతే తెలిసిన వాళ్ళలో. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే వన్స్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ ఆల్ ద కెరీర్ ఆప్షన్స్. సో అప్పుడే మీకు అర్థమవుతుంది సో మీకు ఇంకేమైనా వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయా లేకపోతే ఐఏఎస్సీనా. ఈవెన్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ చేసి యూపీఎస్సీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాదర్ దెన్ డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళ కంటే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఇంకొక కెరీర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్స్యూ ఇట్. ఓకే, యూపీఎస్సీ గురించి మిగతా కెరీర్ ఆప్షన్స్ సాక్రిఫైస్ చేసుకోమని అయితే నేనే కాదు ఎవరూ చెప్పరు. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎంబీబీఎస్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుని అండ్ దెన్ యూపీఎస్సీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎంబీబీఎస్ తీసుకుని రామని అయితే నేను పక్కాగా సజెస్ట్ చేయను. ఇట్స్ అబౌట్ కంట్రీస్ రిసోర్సెస్ అండ్ ఆల్. బట్ అట్లీస్ట్ మీకు జర్నలిజం చేద్దామని నాలాగా మీకు ఉంటే కనుక ప్లీజ్ పర్సూ ఇట్, డోంట్ స్టాప్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఐఏఎస్ ప్రిపరేషన్. సో టు సమ్ ఇట్ అప్ నేను ఏం చెప్పేది ఏంటంటే 10th క్లాస్లో ఉంటే కనుక మీరు కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. ఓకే, ఏ కెరీర్స్ ఉన్నాయి, ఈవెన్ మీరు ఐఏఎస్ మీదే ఉంటాను నేను ఇంకే కెరీర్ వద్దనుకున్నా సరే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏంటంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకోండి. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూలో యూజ్ అవుతాయి, మీ ఫ్రెండ్స్తో ఆర్ ఎల్స్ మనకి కాలేజ్లో ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటిని ఆర్గనైజ్ చేస్తూ ఆ స్కిల్స్ పెంచుకోండి, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోండి. సో వీటన్నిటి మీద ఫోకస్ చేయండి రాదర్ దెన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ అ జెన్యూన్ రిక్వెస్ట్ అండ్ జెన్యూన్ అడ్వైస్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్మీడియట్ కనుక మీరు చదువుతున్నట్లయితే ద ఫస్ట్ అడ్వైస్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఈజ్, సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ద టైమ్ దట్ యూ గెట్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఏంటంటే దిస్ ఈజ్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ ఆల్సో డిసైడెడ్ టు టేక్ యూపీఎస్సీ. ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు మీరు కనుక ఎంపీసీ తీసుకుంటే జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎంసెట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీకి వెళ్తారా ఆర్ ఎల్స్ ఇంకేమైనా చూస్తారా అనేది. సో దిస్ ఈజ్ ద టైమ్ దట్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ థింక్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇప్పటిదాకా కనుక మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోకపోతే. సో గెట్ క్లారిటీ. ఓకే, మీరు ఇంజనీరింగ్ వెళ్తారా అండ్ ఆల్సో ఏంటంటే ఒకవేళ మీకు నిజంగా ఐఏఎస్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే కనుక ఇంజనీరింగ్కి వెళ్ళి ఇక్కడికి వస్తారా, డిగ్రీ తీసుకుని ఇటు వస్తారా, అదొకటి ఆలోచించాలి మీరు. ఒకవేళ ఇంజనీరింగ్ తీసుకునే యూపీఎస్సీ ప్రిపరేషన్కి వద్దాం అనుకుంటే కనుక ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ అనేది ఓకేనా కాదా, ఆర్ ఎల్స్ మీరు అంత టైం ఇవ్వగలరా. ఈవెన్ ఇఫ్ అమ్మాయిలు అయితే కనుక 4 years తర్వాత ఇంకో 2-3 years మీరు యూపీఎస్సీకి ఇవ్వగలరా లేదా, సో పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా. సో వీటన్నిటి గురించి కూడా మీరు ఆలోచించాలి. అండ్ వీటన్నిటి గురించి ఆలోచించి ఒక డెసిషన్కి అయితే మీరు ఈ ఇంటర్మీడియట్లోనే తీసుకోవాలి. ఓకే, మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యారు. సో ఆ తర్వాత డిగ్రీ తీసుకుంటారో ఏది తీసుకుంటారో మీకు అనవసరం, మీరైతే ఐఏఎస్ ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యారు. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి లేదా. ఐ వుడ్ సే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు నో అబౌట్ ది ఎగ్జామ్. ఏంటంటే ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏ పేపర్స్లో ఎంతెంత సిలబస్ ఉంది. సో ఈ సిలబస్లో ఒక్కో టర్మ్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి డ్యూరింగ్ దిస్ 1 or 2 years. సో మోస్ట్లీ ఏంటంటే ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చేయండి పోనీ. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే మీరు కనుక ఎంపీసీ బైపీసీ ఏంటంటే కొన్ని ఆర్ట్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్ సబ్జెక్ట్కి సంబంధించిన టర్మ్స్ అవి మీకు అర్థం కాకపోవచ్చు. లైక్ సోషలిజం, కమ్యూనలిజం ఆర్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. సో వీటికన్నిటి గురించి మీకు ఈ టైంలో తెలియదు కాబట్టి సో మోస్ట్లీ ఏంటంటే మనకి సిలబస్లో ఏ టర్మ్స్ ఉన్నాయో సో వాటి గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనకి యాక్చువల్లీ గూగుల్ ఉంది. సో గూగుల్ కాకపోతే లెక్చరర్స్ ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే కామర్స్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని, ఓకే, లేకపోతే ఆర్ట్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని. సో వీళ్ళ ద్వారా ఏంటంటే ఎగ్జామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, పేపర్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో సబ్జెక్ట్లో ఏ సిలబస్ ఉంది అండ్ ఆ సిలబస్ మీనింగ్ ఏంటి. ఓకే, ఇది మీరు చేశారు అంటే కనుక ద సెకండ్ థింగ్ యూ కుడ్ డూ ఈజ్ రీడ్ న్యూస్ పేపర్. ఎగ్జామ్కి రిలేటెడ్గా కాదు, ఇంగ్లీష్ కాదు,
తెలుగు తీసుకోండి, తెలుగు న్యూస్ పేపర్ తీసుకోండి. తెలుగు న్యూస్ పేపర్ తీసుకుని ఒక న్యూస్ ఆర్టికల్ చదవండి. సో ఈ న్యూస్ ఆర్టికల్ మనకి యూపీఎస్సీ సిలబస్లో ఎక్కడ వస్తుంది అని ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి అని చెప్పట్లేదు, ట్రై చేయండి. ఓకే, ఇలాగా చైనా బార్డర్ ఇష్యూ అనేది వచ్చింది, చైనా ఇండియా బార్డర్ ఇష్యూ. సో ఓకే, ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక టాపిక్ కదా. ఓకే, ఏం జరుగుతుంది మన ఇండియాలో, ఏం జరుగుతుంది అండ్ ఇంటర్నేషనల్గా కంట్రీస్ మధ్యలో ఏం జరుగుతుంది. సో వీటన్నిటికీ గురించి కూడా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా ఏంటంటే ఎగ్జామ్ గురించి తెలుసుకుని అండ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, సో వీటి గురించి కనుక తెలుసుకోవడానికి ఇంటర్మీడియట్ అనేది ది బెస్ట్ టైం ఐ వుడ్ సే. సో కాబట్టి వాటితో పాటు యూ షుడ్ బీ ఫోకసింగ్ ఆన్ డిసిప్లిన్. ఏంటంటే సృష్టి జయన్ దేశ్ముఖ్ కానీ ఆర్ ఎల్స్ సృష్టి శర్మ, సో వీళ్ళందరూ ఏంటంటే ఆఫ్టర్ ద రైట్ ఆఫ్ దేర్ కాలేజ్ దే హ్యావ్ అటెంప్టెడ్ ది ఎగ్జామ్ అండ్ టాప్ ర్యాంక్స్తో వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు. వై ఈజ్ బికాజ్ మనం యాక్చువల్లీ పెద్ద పెద్ద కాలేజీలో అయితే చదవట్లేదు. సో ఇప్పుడు కనుక మీరు కనుక ఈ వీడియో చూసుకున్నట్లయితే సో మోస్ట్లీ ఏంటంటే టైర్ 2 కాలేజెస్లో, టైర్ 3 కాలేజెస్లో మీరు చదువుతూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, డిసిప్లిన్ అనేది వాటంతటవే మనకి ఉండవు. వై బికాజ్ నేను నా పరంగా చూసుకున్నట్లయితే సో మోస్ట్లీ ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద నేను టైర్ 2 కాలేజ్ అండ్ టైర్ 3 కాలేజ్ రెండింటిలోనూ చదివాను. సో కాబట్టి వాటి గురించి వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు. సో వాళ్ళు ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసామా, ఎగ్జామ్స్ పాస్ అయ్యారు, సో వీటి మీద ఫోకస్ చేస్తారు. సో మీరు ఎంత డెవలప్ అవుతున్నారు అనేది వాళ్ళు ఫోకస్ అనేది చేయరు. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే పర్సనాలిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఏదైతే ఉందో, సో వాళ్ళు ఎందుకు టాపర్స్ అనేవాళ్ళు వెంటనే వాళ్ళు ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారు అంటే దే హ్యావ్ ప్రిపేర్డ్ కన్సిస్టెంట్లీ ఈవెన్ ఇన్ దర్ కాలేజ్ లైఫ్. సో వాళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది ఉండడం వల్లే. సో కన్సిస్టెన్సీ ఎందుకు ఉంది, బికాస్ దే ఆర్ డిసిప్లిన్డ్ ఇన్ ద ప్రిపరేషన్. సో డిసిప్లిన్ అనేది మీరు ఈరోజు యూపీఎస్సీ బుక్ తీయగానే వెంటనే మీకు డిసిప్లిన్ అనేది ఉండదు. ఓకే, ఈరోజు మీరు బుక్ తీయగానే ఇంక ఈ రోజు నుంచి పక్క కన్సిస్టెంట్గా ఎవ్రీడే చదివేస్తారని అయితే ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. సో కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఏంటంటే ఓవర్ టైమ్ దే హ్యావ్ డెవలప్డ్. సో ఒకేసారి కాకుండా వాళ్ళు కొంచెంగా ఆ డిసిప్లిన్ అనేది, సో రోజు మార్నింగ్ లేచి ఒక గంట చదవడం, లేకపోతే రోజు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం, లేకపోతే ఈరోజు ఇది చదువుదాం అనుకుంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ పోస్ట్ పోన్ చేయకుండా అది చదివారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్ అనేది ఈ టైం నుంచి మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఏదైతే ఉందో సో ఇప్పటి నుంచి కూడా మీరు అయితే డెవలప్ చేసుకోవాలి. ఓన్లీ దెన్ విల్ యూ బీ ఏబుల్ టు ప్రిపేర్ వెల్ ఇన్ యువర్ కాలేజ్ టైమ్ ఆర్ ఎల్స్ ఈవెన్ ఆఫ్టర్ దట్. సో ఇప్పుడు మీరు కనుక ఈ డిసిప్లిన్ అనే సీడ్ కనుక మీరు నాటితే ఆ ఫ్రూట్స్ అనేవి మీకు ప్రిపరేషన్ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిపేర్ అవుతారో సో అప్పుడు మీకు ఆ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఇప్పటి నుంచే మీరు డిసిప్లిన్ మీద అయితే ఫోకస్ చేయాలి రేదర్ దెన్ స్టార్టింగ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకే, మీకు ఏదైనా ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఆ సిలబస్ ముందే కంప్లీట్ చేయడం. సో డిసిప్లిన్ ఈజ్ నాట్ అబౌట్ ఇంకా ఎంజాయ్మెంట్ అనేది లేకుండా క్లాసెస్ డమ్మీ కొట్టడం, లేకపోతే ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇవన్నీ లేకుండా చదవడమే డిసిప్లిన్ అని కాదు. ఓకే, స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లారిటీ. ఎప్పుడు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, ఎప్పుడు అసైన్మెంట్ రాద్దాం అనుకుంటున్నా, సో టైంకి నేను అసైన్మెంట్ రాసానా లేదా, ఎగ్జామ్కి చదివానా లేదా. సో అట్లీస్ట్ మీరు పాస్ అవ్వడానికి చదివినా చాలు. బట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎన్విజన్డ్ బిఫోర్, సో అది మీరు చేశారా లేదా, సో దట్ ఈస్ డిసిప్లిన్. మీరు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను కాదన్ను, దట్ ఈస్ ద అట్మోస్ట్ ప్రయారిటీ మీ కాలేజ్ లైఫ్లో మీకైతే ఉండాలి, అలాంగ్ విత్ బీయింగ్ డిసిప్లిన్డ్ అబౌట్ స్టడీస్. సో చదువుతూ కూడా ఆడుకునే వాళ్ళు ఉంటారు. సో ఐ వుడ్ సే ఇంటర్మీడియట్ ఫోకస్లో ఏంటంటే ఎగ్జామ్ గురించి తెలుసుకోవడం, సో సిలబస్ గురించి తెలుసుకోవడం, సో అసలు ఏముంటాయి అంతే. ఈవర్క్యూస్ చేయమని ఇవన్నీ నేను చేయమని సజెస్ట్ చేయను. సో దిస్ ఈజ్ ద టైం ఏంటంటే మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు అండర్ డెవలప్డే, ఇప్పుడు ఏంటంటే డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ. సో కాబట్టి వాటి మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. సో డిసిప్లిన్ ఏదైతే ఉందో సో అది ఇప్పటి నుంచే మీరు కనుక ఓవర్ టైం బిల్డ్ చేసుకుంటే కనుక ప్రిపరేషన్ టైంలో ఐ వుడ్ సే ఆ కన్సిస్టెన్సీ వల్ల మీకైతే చాలా అంటే చాలా యూజ్ అనేది ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ, ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఆస్పిరెంట్స్ అనేవారు చాలామంది దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో కాబట్టి ఐ వుడ్ సే ఇంటర్మీడియట్ పీరియడ్లో ఉంటే కనుక ప్లీజ్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ సమ్ డిసిప్లిన్. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మీరు కాలేజ్కి వచ్చి గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే కనుక ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఎనీ డిగ్రీ, నార్మల్ డిగ్రీ, సో వాళ్ళు ఎలా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ప్రో ఏంటంటే దట్ ఎర్లీ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ సెలెక్షన్. సో మోస్ట్లీ ఎందుకు త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాలేజ్ లైఫ్లోనే అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఏంటంటే త్వరగా మనం చదివితే త్వరగా అటెంప్ట్ ఇవ్వగలం, త్వరగా మనం సెలెక్ట్ అవుతాం. సో ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో అయిపోద్ది అని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇట్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. మీరు ఫాస్ట్గా
సెలెక్ట్ అవుతారా లేదా అనేది అగైన్ మీ ప్రిపరేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తే సెలెక్ట్ అయిపోతాను అని లేదు. సో కాబట్టి ఎంత ఫాస్ట్గా నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను అన్న దానికన్నా మీరు ఏంటంటే ఎంత బాగా చదువుతున్నాను అన్న దాని మీద ఫోకస్ చేయండి. ఈవెన్ మీరు కొన్ని ఎన్సీఆర్టీసీ కంప్లీట్ చేసినా చాలు మీ డిగ్రీ టైంలో, వాటిని కనుక మీరు పర్ఫెక్ట్గా చదివి పర్ఫెక్ట్గా రివైజ్ చేస్తే కనుక నిజంగా ఆల్మోస్ట్ 70% ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ముందు ఉంటారు. ఓకే, గ్రాడ్యుయేషన్ అయ్యి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో సో వాళ్ళకన్నా మీరు ముందు ఉన్నట్టే. సో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు తర్వాత. సో కాబట్టి ఎంత త్వరగానే ఆలోచించొద్దు, ఎంత బాగా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో టు డూ దాట్ ఫాలో సమ్ స్టడీ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు, అండ్ ప్లీజ్ థింక్ ట్వైస్ అండ్ థ్రైస్ బిఫోర్ ఫాలోయింగ్ దెమ్, బికాజ్ దే ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ యూ. ఓకే, సో నేను నా స్టార్టింగ్ ప్రిపరేషన్ టైంలో కూడా నేను నార్త్ పేజెస్ అనేవి ఫాలో అయ్యేదాన్ని, సమ్ యూట్యూబ్ ఛానల్స్ వాటిని. సో కాబట్టి ఆ టైంలో కూడా దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్. సో కాబట్టి ఏంటంటే దే షో యూ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. సో ఏంటంటే వాళ్ళలా ఎందుకు చదవలేకపోతున్నాను అని చెప్పి డీమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే కనుక టు థింక్ అబౌట్ హూ ఆర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ని కూడా మీరు చూసుకోవాలి. సో సెకండ్ టైం ఏంటంటే యూజింగ్ ఫ్రీ టైం. మీరు ఇంజనీరింగ్లో ఉంటే కనుక మీకు ప్రాజెక్ట్స్ అని థర్డ్ ఇయర్ వచ్చారు అవన్నీ ఉంటాయి. సో టైం దీనికే సరిపోదు, ఇంక యూపీఎస్సీ పెట్టడానికి ఇంకా సరిపోదు. సో కాబట్టి ఓన్లీ ఇంజనీరింగ్ కాకుండా మీరు బీఏ తీసుకున్న వీటిని తీసుకున్న అంటే సో లాట్స్ ఆఫ్ ఫ్రీ టైం అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకోకుండా యూపీఎస్సీకి పెట్టచ్చు. సో దట్స్ వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ అబౌట్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ ఎర్లీ. సో కాబట్టి ఈ టైం అయితే మీరు యూస్ చేసుకోవడానికి, మీకు ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయవచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ కెన్ అటెంప్ట్ యాజ్ సూన్ యాజ్ యూ గ్రాడ్యుయేట్. సో ఏంటంటే నాకు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ 2022లో అయ్యింది. సో ఇప్పుడు 24. సో ఇంకొక 2-3 మంత్స్ పోతే 2 years అవుతుందన్నమాట నా గ్రాడ్యుయేషన్ అయ్యి. బట్ నేను ఇప్పటికీ అటెంప్ట్ అనేది ఇవ్వలేకపోయాను డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్. బట్ స్టిల్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇప్పటికీ అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. బికాజ్ ఎందుకంటే దే వర్ నాట్ రెడీ టు గివ్ ద అటెంప్ట్ యాజ్ సూన్ యాజ్ ది గ్రాడ్యుయేట్. ఏంటంటే ప్రిపరేషన్ అనేది చెప్తున్నా కదా, కాలేజ్ టైంలో ఏం చేయాలి, ఏం చదవకూడదు ఇవన్నీ మాకు తెలీదు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, అండ్ పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళు లేరు. సో కాబట్టి పిచ్చిగా చదివేసామన్నమాట. లక్ష్మీకాంత్ చదివేవాళ్ళం, స్పెక్ట్రమ్ చదివేవాళ్ళం, అవి అసలు ఏం చేసామో మాకే తెలీదు. సో కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది అని చెప్పుకోవడం కన్నా ఏంటంటే జస్ట్ ఒక 2-3 months ముందే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అని చేయడం స్టార్ట్ చేసామని చెప్పుకోవడం బెటర్ అనమాట. సో కాబట్టి వాళ్ళందరి గురించి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కనుక దట్ విత్ సమ్ రైట్ గైడెన్స్ అంటే ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళ నుంచే కాదు, ఈవెన్ చెప్పాలంటే చెప్తున్నా కదా, మేము మా ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో చేసిన స్మాల్ మిస్టేక్స్ వల్ల మేము అటెంప్ట్ అనేది త్వరగా వెళ్ళకపోయాం. సో కాబట్టి వాటన్నిటిని బేస్ చేసిన వీడియో చేస్తున్నా సో దట్ యూ వోంట్ డూ దీస్ మిస్టేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో కాబట్టి ఇప్పటి నుంచి కనుక మీరు ప్రిపేర్ అయితే ఎట్ యువర్ పేస్, మీ పేస్కి తగ్గట్టుగా మీరు కనుక ప్రిపేర్ అయితే యూ విల్ బి అటెంప్ట్ యాజ్ సూన్ యాజ్ యూ గ్రాడ్యుయేట్. బట్ ది అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్ అందరూ గ్రాడ్యుయేషన్ అవగానే అటెంప్ట్ ఇచ్చేయాలని చెప్పాను నేను. ఓకే, ఇంజనీరింగ్ చదువుతూ వాళ్ళకి టైం అనేది సరిపోదు. సో కాబట్టి వాళ్ళు ఒక 1 year తర్వాత తీసుకోవచ్చు, దట్స్ రీజనబుల్. ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అటెంప్ట్ ఇచ్చేయాలనుకుంటే దట్స్ రిడిక్యులస్. సో కాబట్టి ఏంటంటే మీ టైం బట్టి మీరు ప్రిపేర్ అవుతూ అటెంప్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యూ. మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఏంటంటే కొంచెం చిన్న గైడెన్స్ అని కూడా చెప్పలేము కానీ చిన్న రోడ్ మ్యాప్ అనమాట, మీరు ఎలా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలరని. సో ప్రోస్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ కాన్స్ నౌ. సో నెగిటివ్స్ ఏంటి ప్రిపరేషన్ అనేది త్వరగా స్టార్ట్ చేయడం వల్ల అంటే ప్రెషియస్ కాలేజ్ లైఫ్. దెర్ వుడ్ బీ సమ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే దే ignore friends, they avoid the entertainment and all, and they only prepare for UPSC. I don't suggest this, please. మీరు ఏంటంటే 1 to 2 years down the line you will regret about the decision. ఏంటంటే college life is something that you will never experience even when you get into Labasna. That is different. ఎందుకంటే you are adults then, so you will be adults then. సో కాబట్టి ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినా సరే కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయడం ఏదైతే ఉందో దట్ షుడ్ బి యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ సో దట్ యూ వోంట్ రిగ్రెట్ ఇన్ యువర్. సో ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ మీరు ప్రిపరేషన్ అనేది ఒక 3-4 years ఉండొచ్చు, అండ్ వన్స్ యూ అచీవ్ దట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో సో మీ లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది ఆ వర్క్ అనేది, ఆ ప్రొఫెషన్ అనేది. బట్ ఈ కాలేజ్ లైఫ్ అనేది మీకు ఇంకోసారి రాదు, ఈ 2-3 years మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలరు. సో కాబట్టి ప్లీజ్ ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్. అండ్ దెన్ అండర్ డెవలప్డ్ పర్సనాలిటీ. ఇందాకే చెప్పారు మళ్ళీ చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు.
ఏంటంటే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఏంటంటే ఈవెన్ నేను కూడా డిగ్రీలో నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఓకే ఎగ్జామ్ సిలబస్ అనేది ఇంత ఉంటుంది, ఇన్ని బుక్స్ ఉంటాయి, ఇవన్నీ బుక్స్ కంప్లీట్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రివైజ్ చేయాలి. సో ఇలా ఉండేది. బట్ ఇప్పుడు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే టోటల్లీ చేంజ్డ్ పిక్చర్ ఏదైతే ఉందో. సో ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ పర్సనాలిటీ వైజ్ కానీ మన మైండ్ సెట్ కానీ మన క్యారెక్టర్ కానీ అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రిపరేషన్ అనేది. సో కాబట్టి ఏంటంటే ఈ ఫేజ్లో కూడా యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ యువర్ పర్సనాలిటీ, యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ దట్ కన్సిస్టెన్సీ, యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ దట్ డిసిప్లిన్. సో వీటన్నిటి మీద కూడా మీరు ఫోకస్ అయితే చేయాలి. ఈవెన్ ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆర్ఎల్స్ అప్పుడప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎంత యూపీఎస్సీ ప్రిపేర్ అయినా సరే వచ్చే స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇవ్వమంటే భయపడిపోతారు. సో కాబట్టి ఆ ఫియర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఫేజ్లో మీరైతే ఖచ్చితంగా ఓవర్కమ్ అనేది చేయాలి. సో దట్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫేజ్లో కానీ ఎప్పుడైనా సరే మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. వన్స్ యూ క్లియర్ ది ఎగ్జామ్ యూ విల్ బీ గివింగ్ సో మెనీ ఇంటర్వ్యూస్ హియర్ అండ్ దేర్. ఏంటంటే ఓన్లీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. అండ్ కాలేజ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా యూ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మీదే ఉన్నట్లయితే ఇవన్నీ మీరు మర్చిపోతే కనుక ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో ఇదంతా మీరు మిస్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, బట్ వీటి మీద కూడా మీరు ఫోకస్ అనేది చేయాలి. ఇంకొకటి ఏంటంటే అన్నెసెసరీ స్ట్రెస్. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే దట్ దెర్ విల్ బీ పీపుల్ హూ వాంట్ టు గో ఫర్ యూపీఎస్సీ, బట్ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగోదు. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా దే డోంట్ అలౌ గర్ల్స్ అయినా సరే ఈవెన్ బాయ్స్ అయినా సరే ఒక 2-3 years ఖాళీగా కూర్చొని మేము ప్రిపేర్ అవుతాము అంటే చాలామంది పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఈ టైం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్లేస్మెంట్స్ వచ్చే టైంకి వాళ్ళు ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయకుండా లేదు ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ కొట్టేద్దామని చెప్పి వీటి మీద ఫోకస్ చేసి ప్లేస్మెంట్స్ కనుక ఇగ్నోర్ చేస్తే లాస్ట్కి ఏమవుతుంది అటు ప్లేస్మెంట్స్ రావు అండ్ ఈ ప్రిపరేషన్ కూడా అటు ఇటు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో స్ట్రెస్ అనేది పెరుగుతుందో ఈవెన్ మీకు ప్రిపరేషన్కి పేరెంట్స్ టైం ఇచ్చినా సరే నెక్స్ట్ 2 years కూడా మీరైతే ప్రిపేర్ అవ్వలేరు వెన్ దెర్ ఈజ్ స్ట్రెస్ అరౌండ్ యూ. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటో నేను తర్వాత చెప్తాను. బట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే ముందు స్ట్రెస్ ఉండకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లారిటీ దట్ ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం మంచిదా కాదా అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే లేట్ రియలైజేషన్. సో చాలామంది ఏంటంటే ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్ దట్ ఏంటంటే డిగ్రీ టైంలో కరోనా టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నాతో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో 4 to 5 months ఇంటూ ద ప్రిపరేషన్ ఏంటంటే ఇది మనకి సెట్ అవ్వదు అని చెప్పి ఆ 4 to 5 months వేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి అలా వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లారిటీ అబౌట్ ఇట్. సో ఏం చేయాలి? సో ఈ కాన్స్ అన్నింటినీ కూడా మనం మినిమైజ్ చేసి ఈ ప్రోస్ని కనుక మనము పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే డిసైడ్ అండ్ ప్రయారిటైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఏంటంటే దట్ ఇప్పటి నుంచి కనుక మీరు కనుక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఓకేనా విత్ ఫ్యామిలీ, ఓకే ఫైనాన్షియల్గా ఓకేనా కాదా. దెర్ ఆర్ పీపుల్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే త్వరగా డిగ్రీ అయ్యి త్వరగా జాబ్ తెచ్చుకుని దే విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటి మీరు ప్లేస్మెంట్ తెచ్చుకుని జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఇంట్లో ఓకే అంటారు ఒక 2-3 years యూపీఎస్సీ మీద పెడదాం. సో అది మీకు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అండ్ ప్రయారిటైజ్ ఏంటంటే మీకు ఫస్ట్ జాబ్ అనేది ప్రయారిటీయా, లేకపోతే ఎస్ఎస్సి మధ్యలో ఇలా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి ఆ జాబ్ తెచ్చుకుందాం అది ప్రయారిటీయా, లేకపోతే లేదు యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యి ఎంత త్వరగా వీలైతే అంత తెచ్చేసుకుందాం అది ప్రయారిటీ. అంటే ఫస్ట్ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి దట్ ప్రిపరేషన్ అనేది ఎన్నాళ్ళు ఇద్దాం, జాబ్ తెచ్చుకుని ఇద్దామా జాబ్ తెచ్చుకోకుండా ఇద్దామా. సో టైం ఇవ్వరు ఇంట్లో అనుకుంటే మీరు త్వరగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అది డిసైడ్ అవ్వండి. ఇప్పటి నుంచి నేను గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, అటెంప్ట్ అనేది ఒక 2 attemptsలో అయినా సరే ప్రిలిమ్స్ అనేది నేను క్లియర్ చేయాలని ఒక గోల్ పెట్టుకోండి. లేదు ఇంట్లో ఒప్పుకుంటారు, ఇంట్లో వాళ్ళే ప్రిపేర్ అవ్వమన్నారు అనుకుంటే వెల్ అండ్ గుడ్, ఇప్పటి నుంచి కూడా మీరు వితౌట్ స్ట్రెస్ చదవచ్చు. లేదు మీకు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ ప్రయారిటైజ్ దట్ ఫస్ట్. సో ఈవెన్ ఇప్పుడు నేను కూడా అందుకే ఫస్ట్ ఏంటంటే టు ఫైనాన్షియలీ సపోర్ట్ మై ఫ్యామిలీ ఐ హ్యావ్ క్లియర్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫస్ట్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటే ఏంటంటే మళ్ళీ ఈ ఎగ్జామ్ అయితే ఏముందంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. సో దట్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేను కాబట్టి సో స్టెనోగ్రాఫర్ ఏదైతే పోస్ట్ ఉందో సో దానికి ఏంటంటే వర్క్ తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. సో కాబట్టి ఈ ఫీల్డ్ అనేది నేను చూస్ చేసుకుని షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఇటువైపు నేను వెళ్ళాను. సో కాబట్టి అలా ఇది ఒకటే కాదు చాలా ఉంటాయి మీకు. సో కాబట్టి కెరీర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు డూ ద జాబ్ ఫస్ట్ వర్కింగ్ యాస్పిరెంట్గా యూ కెన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ లేటర్. సో కాబట్టి అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అవ్వకుండా మీరు కనుక దిగారు అంటే ఆ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే దెర్ ఆర్ పీపుల్ ఏంటంటే ఫస్ట్ జాబ్ చేసి ఆ తర్వాత ఇలా కాదు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా అని చెప్పి జాబ్ వదిలేసి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడి సెట్ అవుదని డిసైడ్ అయ్యి మళ్ళీ ఏంటంటే మళ్ళీ జాబ్ గురించి ఆఫ్టర్ బ్రేక్ ఇన్ ద రెజ్యూమ్ మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా చాలామందిని చూశాను. సో కాబట్టి నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే డిసైడ్, హ్యావ్ అ క్లారిటీ అండ్ ప్రయారిటైజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ దెన్ అండర్స్టాండ్ ది ఎగ్జామ్.
సో అండర్స్టాండ్ ది ఎగ్జామ్ అంటే సిలబస్ తెలుసుకోవడం ఇదంతా కాదు. ఏంటంటే వాట్ ఇట్ టేక్స్ టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్. ఏంటంటే యూ హ్యావ్ టు లవ్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ రీడ్. అఫ్ కోర్స్ మీకు ఇష్టం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిస్టరీ అంటే నచ్చదు, బట్ అది ఇప్పుడు హిస్టరీ బుక్ తీసానంటే కనుక ఐ గెట్ దిస్ ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్. ఈవెన్ నాకు ఏంటంటే ఆ డేట్స్ అవన్నీ ఎక్కువ గుర్తుండవు, బట్ అయినా సరే సిలబస్ అవుతుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే నేను చదివి పీవైక్యూ అనేది చేశానో ఆ పీవైక్యూ నేను చేయగలుగుతున్నా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో అయినా సరే ఐ రీడ్ మోర్ హిస్టరీ. సో కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజియర్ ఫర్ యూ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఈ కాలేజ్ లైఫ్లోనే మీరు ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి. ఫాలో సమ్ టాపర్స్, ఫాలో సమ్ స్టడీ వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో, నేను లేకపోతే ఇంకెవరైనా సరే, ఫాలో దెమ్ అండ్ సీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సో ఏమేమి కావాలి, కన్సిస్టెన్సీ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మీరు ఈ ఫేజ్లో అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుసుకోవచ్చు, పీవైక్యూస్ చూడొచ్చు, సో ఎలా అడుగుతున్నారు ఇదంతా కూడా చూడొచ్చు అనమాట. సో అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఓకే, వాట్ యూర్ గోయింగ్ టు డూ అనేది మీరు ఇప్పుడైతే అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ నో ద సిలబస్. చెప్పాను కదా, సిలబస్ అనేది తెలుసుకోండి. ఈవెన్ ఏమైనా టర్మ్స్ తెలియకపోయినా సరే, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కనుక ఫస్ట్ సిలబస్ తెలుసుకోండి. ఓకే, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, సో వీటన్నిటిని కూడా మీరైతే ఫస్ట్ తెలుసుకోవాలి. ఆల్సో ఫోకస్ ఆన్ పీవైక్యూస్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో మోస్ట్లీ భయపడొద్దు. ఏంటంటే ఫస్ట్లో పీవైక్యూస్ చూస్తే మీకు చాలా భయం వేస్తుంది. ఈవెన్ నేను కూడా అనమాట. ఈవెన్ ఎన్సీఆర్టీస్ చదువుతున్నప్పుడు కూడా ఏంటి మనం చదివేది ఇలా ఉండేది, బట్ వీళ్ళు ఎలా అడుగుతున్నారు ఏంటి అనుకునేదాన్ని. బట్ అట్ దిస్ ఫేస్ ఈ మంత్లో కనుక నేను పీవైక్యూస్ చేస్తే, సో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక టాపిక్ని కంప్లీట్ చేసి పీవైక్యూస్ చేశానంటే ఐ వాజ్ ఏబుల్ టు 1 or 2 తప్ప ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్. సో కాన్ఫిడెన్స్ అనేది ఇలాగే బిల్డ్ అవుద్ది. సో కాబట్టి స్టార్టింగ్లో భయపడద్దు. వన్స్ యూ స్టార్ట్ ద ప్రిపరేషన్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఏంటంటే బిల్డ్ యువర్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ అంటే ఏంటి, హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండర్ ద సిలబస్. ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోస్ట్లీ ఫౌండేషన్ అంటే ఏమంటారంటే ఎన్సీఆర్టీస్ అని అంటారు. సో స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. మీరు కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కనుక స్టార్ట్ విత్ 6th క్లాస్. సో దట్ ఏంటంటే ఆర్ట్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు బెటర్గా అర్థమవుతూ ఉంటాయి. సో మీకు హిస్టరీ అంటే ఏంటో తెలియదు, ఎకనామిక్స్ తెలియదు, జోగ్రఫీ తెలియదు అనుకుంటే స్టార్ట్ విత్ 6th క్లాస్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, మీరు కనుక సిబిఎస్ఈ సిలబస్ అయ్యండి జోగ్రఫీ అవన్నీ చదువుకుంటే కనుక గో విత్ 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ అకార్డింగ్ టు యువర్ లెవెల్. ఏం పోదు కదా మనకి. 6th క్లాస్ ఒకసారి చదివి మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటే గో ఫర్ 10th క్లాస్ డైరెక్ట్లీ. సో ఈ మధ్యలో 6th క్లాస్ చదవడం వల్ల మీకు ఏమీ లాస్ ఉండదు. కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేవి బాగా చదివి బాగా రివైజ్ చేస్తూ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండి ఎన్సీఆర్టీస్ అనేది పర్ఫెక్ట్గా చదవండి. ఐఎమ్ టెలింగ్ యూ, మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీరు 70% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కన్నా మీరైతే ముందుంటారు. సో దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఓకే, దట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఏంటి మనం గ్రాడ్యుయేషన్ అవ్వగానే అటెంప్ట్ ఇచ్చేయగలమా లేదా అన్నది మీకు ఈ టైంలోనే అర్థమవుతుంది ఎప్పుడైతే ఎన్సీఆర్టీస్ చదువుతారో. ఫస్టే కాకుండా ఒక 2-3 ఎన్సీఆర్టీస్ చదివినాక మీరు చూడండి దట్ ఏంటంటే ఒక ఎన్సీఆర్టీ తీసుకుంటే మీకు అది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఏంటంటే ఒక్కో చాప్టర్ 2-3 days చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడే మీకు అర్థమైపోతుంది దట్ ఏంటంటే నేను త్వరగా చదవలేకపోతున్నా, ఇట్ టేక్స్ మీ మోర్ టైం. అది తప్పేం కాదు. ఓకే, మీకు ఇది కొత్త సబ్జెక్ట్ వల్ల ఎక్కువ టైం పట్టవచ్చు. సో మీకు క్లారిటీ అంటూ వస్తుంది. ఓకే, ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ. సో ఇప్పుడు నేను 3rd year డిగ్రీలో ఉన్నాను, 1 year ఉంది ఎగ్జామ్కి. సో ఇప్పుడైతే నా వల్ల కాదు. సో ఒక 1 year నాకు టైం పట్టచ్చు గ్రాడ్యుయేషన్ అయ్యాక టు కంప్లీట్లీ అండర్స్టాండ్ ద ఎగ్జామ్. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో హౌ యూ ఆర్ గోయింగ్ టు టేక్ యూర్ నెక్స్ట్ స్టెప్ అనేది. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే దట్ ఏంటంటే మీరు డిగ్రీలో ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మీ లెవెల్ ఏంటి, మీకు ఎంత టైం పట్టింది, సో ఇవన్నీ కూడా మీకైతే ఆ టైంలో మీకు అర్థమవుద్ది. మీరు కనుక త్వరగా ఎన్సీఆర్టీస్ అనేది చదవగలుగుతున్నారు అంటే యూ కెన్ గో ఫర్ స్టాండర్డ్స్ ఎట్ దాట్ ఫీజ్ ఓన్లీ. సో కాబట్టి మీకు ఏంటో త్వరగా అటెంప్ట్ ఇవ్వడానికి టైం ఉంటుంది. సో మేము మా ఫ్రెండ్స్ ఏం చేసామంటే వీ టుక్ సో మచ్ టైం. చెప్పాలంటే ఉన్న 40 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి అనుకుంటే దాంట్లో మా అయితే ఒక 2-3 చదువుకుంటాం మేము మా డిగ్రీ ఫేజ్లో. సో కాబట్టి మాకు అప్పుడే అర్థమైపోయింది. సో ఏంటంటే మాకు ఎగ్జామ్ అనేది ఇంకా అర్థం కాలేదు, ఇట్ టేక్ సమ్ టైమ్ అని చెప్పి. బట్ ఈ సృష్టి జయన్ దేశ్ముఖ్ వీళ్ళందరూ ఏం చేశారు, సో అప్పట్లోనే దే హ్యావ్ కన్సిస్టెంట్లీ ఫాలోడ్ ఎవ్రీథింగ్. అండ్ ఫౌండేషన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ ఆల్సో వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే చదువుతారు, ఈ ఫౌండేషన్ అనేది మీరు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో సో ఆ టైంలో మీకు మీ లెవెల్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ అటెంప్ట్ అహెడ్. సో ఎన్సీఆర్టీస్ అనేది కంప్లీట్ చేయండి. ఈవెన్ మీరు 3rd yearలో ఉన్నా సరే డూ కంప్లీట్ ఆల్ ది ఎన్సీఆర్టీస్ బిఫోర్ దట్. అండ్ ఆల్సో ఇంకోటి మెన్షన్ చేయడం ఏంటంటే మీకున్న టైంలోనే మీరు చదవండి. ఈవెన్ మీరు ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ అయితే కనుక యూ విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆన్ యువర్ ప్లేట్. సో కాబట్టి గివ్ టైమ్ అకార్డింగ్ టు ఇట్. సో డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే యూఆర్ జస్ట్ 20 and 21. దెర్ ఇస్ సో మచ్ టైమ్.
సో ఇప్పుడే అటెంప్ట్ ఇచ్చేస్తే గొప్ప అనేం లేదు. సో కాబట్టి టేక్ యూర్ టైం అండ్ దెన్ ప్రిపేర్ ఫర్ దిస్ అండ్ నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. న్యూస్ చదవడం. సో ఎగ్జామ్కి రిలేటెడ్గా కాదు, ఒకవేళ మీరు ఈ త్వరగా అటెంప్ట్ ఇచ్చేద్దామని స్టాండర్డ్స్ చదివితే కనుక అప్పుడు ఎగ్జామ్ రిలేటెడ్గా చదవండి. బట్ స్టిల్ కంట్రీలో ఏం జరుగుతుంది, ఎందుకు అలాగే జరుగుతుంది, దానికి మెజర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీస్లో ఎడిటోరియల్స్ వాటిలో వస్తాయి కాబట్టి సో నో బేసిక్గా అసలు ఏం జరుగుతుంది అనేది ఈ ఫేజ్లోనే మీరు తెలుసుకుంటే కనుక ఇట్ హెల్ప్స్ యూ సమ్ వాట్. ఓకే, అండ్ ప్లాన్ యువర్ నెక్స్ట్ స్టెప్ హెడ్. సో ఇదన్నమాట దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. సో మీరు కనుక డిగ్రీలో ఉన్నట్టయితే మోస్ట్లీ 1-2 yearsలో కాకుండా యూనో ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బట్ అగైన్ ఇలాగే చేయాలని ఏం లేదు. అకార్డింగ్ టు యూ, అకార్డింగ్ టు యువర్ లెవెల్, అకార్డింగ్ టు యువర్ లెర్నింగ్ పేస్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో దట్ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ చెప్తున్నా కదా, అది ఎలా తెలుసుకోవాలి మీరు త్వరగా అటెంప్ట్ ఇవ్వాలా లేదా అనేది వన్స్ యూ స్టార్ట్ యువర్ ఫౌండేషన్ ఎన్సీఆర్టీస్ యూ విల్ నో దట్ మీ లెవెల్ అయితే ఎలా ఉంది అనేది. సో డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద one and only thing that I want to mention, and don't compromise on your college life. Okay, so this is today's video. I hope in some or the other way it helped you, and please do share this to every friend of you who wants to prepare for UPSC as early as possible, so that they will have a clarity and will not struggle as we did in our college life. So I will get back to you in another video. Bye bye.